హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చానండి. వీడియో బావుంటది చూడండి. నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలంటే అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు వీడియో చూద్దాం. ఇంటి ముందు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వస్తువుల్ని పెట్టకండి. ఈ వస్తువుని పెట్టకండి. ఏం వస్తువు అనేది చెప్తాను. దానికి ముందు అసలు ఏంటి మన ఇంటిని ఎలా ఉంచుకోవాలని చూద్దాం. ఇంటి ముందు ఎలా ఉంచుకోవాలి? ఇంటి ముందు అంటే ఏంటి? మనకొచ్చేసి మన ఒక ఇంటికొచ్చేసి మెయిన్ డోర్ ఉంటది గదండీ! అదే మెయిన్ అనమాట. ఏది మెయిన్ డోరే మెయిను. ఇప్పుడు చూసారంటే తలుపులకి చాలామంది మహాలక్ష్మి ఫోటో, లేతే విఘ్నేశ్వరుడు, తర్వాత స్వస్తిక్, ఓం ఇలా అన్నీ చెక్కించుకుంటున్నారు గదా! ఎప్పుడైతే మన ఇంటి బయట మెయిన్ డోర్‌కి బయటండి పైన చాలామంది పసుపుతో రాసి కుంకుమ పెట్టుకుంటారు. స్వస్తిక్ ఒక సైడు, ఓం అని ఒక సైడు. ఈ ఓంలోనే త్రిశూలం లాగా ఉంటది. అది స్టిక్కర్ రూపాన గూడా దొరికిద్ది. అలా పెట్టుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే ఇవి పెట్టుకోవడం వలన మన ఇంటికి మంచిగా ఉంటది. ఇల్లు మంచిగా ఉంటది. లక్ష్మీ కటాక్షం ఉంటది ఆ ఇంట్లో. అవి ఉండడం వలన ఎలాంటి నరదృష్టి తగలదు. ఈ రోజుల్లో ఏంటండి ఇంత విజ్ఞానం పెరిగింది. నరదృష్టి, ఆ దృష్టి, ఈ దృష్టి అని కొంతమంది అనుకుంటారు. ఎందుకండి ఇలా నెగెటివ్‌గా చెప్తారని. ఉందా లేదా మీరే చెప్పండి నిజంగా. మీకు అలాంటిది లేకపోతే సంతోషం. ఉందా లేదా దృష్టి అనేది చెప్పండి. నేనైతే నమ్ముతాను దృష్టి ఉంది. కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేసే చెబుతున్నా నమ్ముతాను. అలాంటప్పుడు నమ్మకం ఉన్నోళ్ళు చేసుకొని, నమ్మకం లేనోళ్ళు వదిలేసేయండి. ఎందుకు ఇలా అంటే అందరూ ఫాలో చేస్తున్నారు దీన్ని. పాటిస్తున్నారు. ఇవన్నీ నమ్ముతున్నారు. అందుకని నేను చెప్తున్నా. నమ్మకం లేనోళ్ళు వదిలేసేయండి. దేవుళ్ళు ఉన్నారని నమ్ముతున్నారు గదా! పూజలు చేస్తున్నారు గదా! ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు లేవగానే దేవుడికి పూజ చేసుకుంటున్నారు. దేవుడిని ఎవరన్నా చూసారా మీరు కళ్ళతో? లేదు ఎవ్వరు చూడల. అయినా గూడా ఉన్నాడని నమ్మి ఒక నమ్మకం తరతరాలుగా వస్తుంది. మన పెద్దవాళ్ళు అలా చెప్పించి మనం పూజలు చేస్తున్నాం. ఒక నమ్మకంతో గుళ్ళకెళ్తున్నాం. ఉన్నారు అని నమ్మి. అలాంటప్పుడు దేవుడున్నాడని నమ్మితే ఇవి గూడా ఉంటాయండి. అన్నీ కొన్ని మనం చూడలేము. మనకి ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఇప్పుడు దేవుడు అందరూ చూడగలరా? లేరు. అయితే ఈ దృష్టి ఇవన్నీ ఎలా తెలుస్తది? మనం ఏదన్నా అనుభవించడం వలన తెలిసిద్ది. అందుకని నమ్మేవాళ్ళు నమ్మండి. నమ్మనోళ్ళు వదిలేసేయండి. సరేనా? ఇప్పుడు అవన్నీ పెట్టుకుంటారు. అలానే ఏం చేస్తారంటే ఈ తమిళనాడులో ఇంతకుముందయితే థర్స్‌డే వస్తుందంటే భలే అందరూ అమ్మ థర్స్‌డే వస్తుందని బాధపడేవాళ్ళు. ఎందుకు బాధపడేవాళ్ళంటే, ఆ థర్స్‌డే రోజున ఈవినింగ్ లోపు ఇల్లన్నీ శుభ్రంగా కడిగేయాలనమాట. ఇల్లు మొత్తం కడిగేయాలి. ఇప్పుడంటే టైల్స్ ఉన్నాయి. అందుకని అందరూ రోజు మాప్ పెట్టుకుంటున్నారు. అలా చేసుకుంటున్నారు. ఇంతకుముందు టైల్స్ అన్నీ ఉండేవిగా బండల్లాగా ఉండేవి. లేకపోతే సిమెంట్ ఇది ఫ్లోర్ ఉండేది. అప్పుడేం చేసేవాళ్ళంటే ఇల్లంతా కడిగేవాళ్ళండి. అలానే వాళ్ళ ఇంట్లో ఏమేమి ఇత్తడి సామాన్లున్నాయో అవన్నీ తోమి వీక్లీ వన్స్ తోమేవాళ్ళు. తెల్లగా తోమబెట్టుకునేవాళ్ళు. పూజా సామాను అప్పట్లో ఇత్తడిలోనే ఉండేది. ఇప్పుడే అందరూ వెండివి పెట్టుకుంటున్నారు. ఇత్తడి సామాన్లు, పూజా సామాన్లన్నీ తోమి, దేవుడి ఫోటోలన్నీ తుడిచి, పసుపు కుంకాలు పెట్టి ఇంత పనుంటది ఆ రోజు. అలానే మెయిన్ డోర్‌ని బాగా అలంకరణ చేస్తారు. ఎలా అంటే వాళ్ళు డోర్ అంటే ఇది గడప ఉంది కదా! బాగా అలంకరణ చేస్తారు. గడపొచ్చి వాళ్ళు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారిక్కడ. అన్ని చోట్ల అలానే భావిస్తారు. వీళ్ళేం చేస్తారంటే ఆ థర్స్‌డే రోజున గడపలన్నీ కడిగేసి చక్కగా పసుపు పూస్తారండి. ఎవ్రీ థర్స్‌డే. అంటే ఫ్రైడే వచ్చి కడగకూడదు. ఇల్లు కడగకూడదు, గడపలని కడగకూడదు, పూజా సామాను కడగకూడదు. అందుకని ముందు రోజు థర్స్‌డేనే అన్ని ఫ్రైడే ఏది చెయ్యకూడదు. అందుకని ముందు రోజే అన్నీ ముగించుకుంటారు. అప్పుడు ఆ గడపకి ఏం చేస్తారు చక్కగా పసుపు పూసి, బొట్లు పెట్టేసి, నీట్‌గా అందంగా పెట్టుకుంటారు. అలానే చాలామంది ఏం చేస్తారు గవ్వలతో అమ్ముతారు బీచ్‌లో అక్కడ. మనం ఏదన్నా ట్రిప్పులెళ్ళినప్పుడు గుళ్ళు, గోపురాలు అక్కడ అమ్ముతారు. అది తీసుకొచ్చి ఆ గవ్వలతో చేసిన మాలని గడపకు పెట్టుకుంటారు. ఎందుకంటే గవ్వలంటే లక్ష్మీదేవి స్వరూపం వాళ్ళ ఇష్టం అని చెప్పేసి అది పెడితే మంచిది. లక్ష్మీదేవి వస్తదని ఒక నమ్మకం. అది పెట్టుకుంటారు. పూల తోరణాలు కూడా పెట్టుకుంటారు. ఆ తర్వాత వచ్చేసి ఏం వస్తువు చెప్తాను. ఆ తర్వాత వచ్చి గుమ్మం ముందు పొద్దున్నే లేచి చక్కగా ముగ్గులు పెట్టుకుంటారు. ఫ్రైడే రోజు కలర్స్ వేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అందులో దీపం వెలిగిస్తారు పొద్దున్నే. దీపం వెలిగించి చుట్టూతా పువ్వులు పెట్టుకుంటారు. గడపకు ఆ సైడు, ఈ సైడు పువ్వులు పెట్టుకుంటారు. చామంతి పువ్వు ఉందనుకోండి
ఆ సైడ్ ఒక పువ్వు, ఈ సైడ్ ఒక పువ్వు ఇలా పెట్టుకొని అందంగా చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటున్నారు? గడపని ఎందుకు పూజిస్తున్నారు మహాలక్ష్మి? ఇంటి ముందు ఎందుకు అంత రంగోలీలు వేస్తున్నారంటే అవన్నీ చూసి మహాలక్ష్మి మన ఇంట్లో నివసిస్తారని చెప్పేసి చేసుకుంటున్నారు. ఇన్ని చేసేసి ఒక వస్తువుని వచ్చి దిష్టి పరిహారం లాగా పెడతారు. అది పెట్టడం వల్ల అక్కడ దాకా వచ్చిన లక్ష్మి కూడా చిచి అనేసి వెనక్కి వెళ్ళిపోతారు. ఏంటి ఆ వస్తువు అంటే చెప్పులండి. కొంతమంది చూసారంటే గడప ముందు, కొంతమందిగా చాలామంది ఆ ముగ్గులు అన్నీ వేసి లాభం అక్కడ వచ్చి చెప్పులను వదిలేస్తారు. ముగ్గు తొక్కకూడదు అంటారు. ఆ ముగ్గును తొక్కుకుంటూ వస్తారు, తొక్కుతారు, అక్కడ చెప్పులు వదులుతారు. ఇంకా నువ్వు ఇంత చేసేసి ఏం పుణ్యం చెప్పండి? గుమ్మం ముందు చెప్పులు వదలకూడదు అని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మెయిన్ డోర్కి బయట గడప పక్కన చెప్పులు ఇప్పకూడదు. ఎవరన్నా ఇప్పేవాళ్ళు అంటే ఇక మెట్ట ఇప్పకండి. అప్పుడు మేము ఎక్కడండి పెట్టుకోవాలి, మాకు అక్కడే ప్లేస్ ఉంది అంటారు. ఇంతకుముందు అంటే మనకు పెరటి దొడ్డి ద్వారి అవన్నీ ఉంటాయి, అక్కడ వచ్చి కాళ్ళు కడుక్కొని చెప్పులు కూడా కడుక్కోవాలి. బయటకు వెళ్ళి వస్తాయి, చెప్పులను అక్కడ పెట్టేసి ఇంట్లోకి వచ్చేవాళ్ళం. ఇప్పుడు అలాగా చాలామందికి అపార్ట్మెంట్లు అవి ఇవి అయిపోయినాయి, ప్లేసులు లేవు, అందుకని అక్కడ వదులుతున్నాం అని చెప్పేవాళ్ళు ఉంటారు. వదలకండి అక్కడ, అప్పుడైతే అక్కడ పెట్టుకోవాలి. కొంతమంది అయితే ఒక స్టాండ్ లాగా పెట్టుకొని గడప పక్కన అక్కడ పెట్టుకుంటారు. అక్కడ పెట్టకూడదు, అసలు చెప్పులు అనేవి అక్కడ కనిపించకూడదు. మనం ఇంత పూజ చేసుకొని ఏం లాభం చెప్పులు పెట్టుకుంటే? పెట్టకూడదు. అందుకే దిష్టి పరిహారం లాగా ఏందండి ఇది అంటారు. పెట్టకూడదు. పెట్టకుండా అప్పుడు మేము ఎక్కడ పెట్టుకోవాలి? ఏం చెప్తున్నారంటే ఈ చెప్పులు అనేవి వాకిటి ముంద కనిపించకూడదు. కనిపిస్తే మనకు లక్ష్మీ కటాక్షం లేదు అంటున్నారు. అప్పుడు చాలామంది ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు, అలా కనిపించకూడదని గోడకి కొంతమందికి వసతి ఉంటుంది చెప్పులను పెట్టుకోవడానికి. వాకిటి ముందు కాకుండా విడిగా పెట్టుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు వెనక వైపు దారి ఉందనుకోండి, వాళ్ళందరూ వెనక వైపు అట్లా తిరిగి వచ్చి అక్కడ పెట్టుకుంటారు. అక్కడ పెట్టుకున్నా పర్వాలేదు, ఒక చాటుగా అట్లా పెట్టుకుంటారు. అయితే ఇక్కడ వచ్చి వాకిటి ముందే వాళ్ళకి ఇంకెక్కడ ప్లేస్ లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక కబోర్డ్ లాగా పెట్టించుకుంటున్నారు ఇప్పుడు చాలామంది. మీరు కూడా చూసుంటారు, గోడకి కబోర్డ్ లాగా, స్టాండ్ కాకుండా కబోర్డ్ లాగా పెట్టించేసి అక్కడ ఏం చేస్తున్నారంటే డోర్స్ ఉంటాయి దానికి, లేకపోతే పక్కనే ఒక టేబుల్ లాగా డోర్స్ వేసేది ఉంటుంది, అది పెట్టుకుంటున్నారు. పెట్టుకొని ఈ చెప్పులు వచ్చిన వాళ్ళు వచ్చినట్లు అందులో పెట్టేసి డోర్ క్లోజ్ చేస్తారు. కింద ఇంకా ఖాళీగా ఉంటే అందులో న్యూస్ పేపర్స్ అవి ఇవి పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే చెప్పులు అనేవి కనిపించడంలా, అట్లా కనిపించకూడదు. ఎక్కడ పడితే అక్కడ అన్ని చోట్ల తిరిగి వస్తాం, అక్కడ వదలకూడదు. అలా కాకుండా ఈ కబోర్డ్ లోపల మనం పెట్టి డోర్స్ క్లోజ్ చేసామనుకోండి, చెప్పులు ఉన్నట్టే తెలియదు ఎవరికి, ఏదో పెట్టుకున్నారు అనుకుంటారు. అలానే ఇంటికి వచ్చే వాళ్ళు ఎక్కడ పెట్టాలంటే, ఇప్పుడు మా ఇంటికి ఎవరన్నా వస్తున్నారు అనుకోండి, ఇది ఒక ఫ్లాట్ సిస్టమ్ లానే ఉంటాయి. 3 ఫ్లోర్స్, అటు 3 ఫ్లోర్స్. మాకు మధ్యలో స్టెప్స్ ఇలా పోతుంటుంది, లిఫ్ట్లు అన్నీ లేవు, స్టెప్స్ పోతాయి. ఆ స్టెప్స్ కింద ఏం చేస్తారంటే ఎవరన్నా మన ఇళ్ళకి వచ్చారనుకోండి, మనం చూడడానికి గెస్టులు లాగా, వాళ్ళ ఇంటికి వచ్చినా మా ఇంటికి వచ్చినా ఎవరి ఇంటికి వచ్చినా ఏం చేస్తారంటే వచ్చేవాళ్ళు ఆ స్టెప్స్ కింద బాగా ప్లేస్ ఉంటుంది అనమాట లోపలికి, ఆ లోపలే చెప్పులు ఇప్పుతారు. దారిలో అసలు విప్పరు, ఇంటి ముందో విప్పరు. ఆ స్టెప్స్ కింద ఉంది కదండి ప్లేస్, అందులో ఇప్పుతారు. అందువల్ల ఎవరికి తెలియదు. వస్తారు, మళ్ళీ వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి చెప్పులు వేసుకొని వెళ్ళిపోతారు. ఈ పద్ధతి బాగుంది కదా, ఇలా కూడా చేసుకోవచ్చు మీరు. ఇప్పేసి మాకు డోర్స్ క్లోజ్లోనే ఉంటుంది, ఎవరు వచ్చి చెప్పులు తీసుకెళ్లరు. లోపల ఇది చేసేస్తారు, గడేసేస్తారు, ఎవరు తీసుకెళ్లరు. ఇక్కడ అలాంటి భయాలు లేవు, చెప్పులు దొంగిలిస్తారేమో భయాలు లేవు. అందుకని అందులో విప్పుకుంటారు. ఇప్పుడు ఇంకా ఇక్కడే చాలామంది ఏం చేస్తారంటే లోపల చెప్పులను తీసుకొచ్చేసి కడిగేసి, ఇది అపార్ట్మెంట్ స్టైల్లోనే ఉంటుందని చెప్పాను కదా, ఏం చేస్తారంటే టాయిలెట్కి ఆపోజిట్లో ఒక షెల్ఫ్ లాగా ఉంటుంది, అందులో పెట్టుకుంటారు చెప్పులు. కొత్త చెప్పులన్నీ అక్కడ పెట్టుకుంటారు, పాత వచ్చేసి వెనక వైపు స్థలం ఉంది అక్కడ వదులుకుంటారు. మాకు అలా లేని వాళ్ళు ఇలా కబోర్డ్ పెట్టుకొని అందులో పెట్టుకొని డోర్స్ వేసుకున్నట్టయితే మీ గడపని అందంగా అలంకరించుకుంది అలా ఉంటుంది. ఇంటి ముందు ముగ్గు బాగుంటుంది, దాని పక్కన ఎందుకు చెప్పులు విప్పడం? అస్సలు లక్ష్మికి అలా చేస్తే నచ్చదని చెప్తారండి. అలానే ఇంటి ముందు ఎప్పుడు నీట్గా ఉండాలి, ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు. కొంతమంది చూసారంటే చిందరవందర చేసి పెట్టుకుంటారు, నీట్గానే పెట్టుకోరు, ముగ్గు పెట్టుకోరు, గడపలకు పసుపు పూయరు, ఎండిపోయి ఉంటుంది. అది చూడగానే ఒక కళగా ఉండదన్నమాట ఆ ఇల్లు. ఎందుకంటే మనం ఫస్ట్ ఎంట్రన్స్లో ఉండేదే మెయిన్ డోర్, గడప ఇవే కదండి. ఇలా చూడగానే ముగ్గేసి కలకలలాడుతుంది అనుకోండి, ఎంత బాగుంటుంది, అబ్బా వీళ్ళ ఇల్లు ఎంత బాగుంది అనుకుంటారు, మన ఇంట్లోకి కూడా రావాలనిపిస్తుంది. అలా
పెట్టుకోవాలని చేసి కూడా కొంతమంది అన్నీ ఇలా చేస్తారు. కొంతమంది అయితే అసలు పట్టించుకోరు. ముగ్గులెయ్యరు, పసుపులు పొయ్యరు, అలా చెయ్యరు. ప్రతి ఒక్కళ్ళు గడపకి పూజ చేయటం చాలా మంచిది. వీక్లీ వన్స్ తప్పకుండా గడపకి పూసుకోండి, పసుపు కుంకాలు పెట్టుకోండి, చక్కగా ముగ్గులేసుకోండి. ఇంటి ముందు ఎట్టి పరిస్థితుల్లో చెప్పులు వదలకండి. చెప్పులొచ్చి దానికి సంకేతం అంటారు. ఇప్పుడు మహాలక్ష్మి అంటాం కదా, దానికి ఆపోజిట్ ఇంకోటి ఉంటారు కదా, అలా అది చెప్పకూడదు. అందుకని అది ఇంటి ముందు పెట్టకూడదు అంటున్నారు. అర్థమైందండి? దానివల్ల కబోర్డ్‌లో పెట్టుకోండి. లేతే వేరెక్కడన్నా పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ వస్తువుని వాకిటి ముంద పెట్టొద్దు. ఇదేనండి. ఎందుకంటే చాలామంది తెలియనోళ్ళు ఉంటారు విషయాలు. అబ్బో! ఇదొక విషయమా? తెలీదా మాకు అని అనుకునే వాళ్ళు గూడా ఉంటారు. తెలిస్తే మంచిదే. తెలియనోళ్ళు పాటిస్తారు. అందుకని చెప్తున్నాను. ఇలాంటి విషయాలన్నీ పాటించడం వలన మనకు మంచే జరిగిద్ది. ఇందులో చెడు జరగడానికి ఏమీ లేదు. మీకు నచ్చినట్లయితే ఈ టిప్స్ ఫాలో చేయండి. అలానే మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ పెట్టండి. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.